సుదర్శన చక్రం ఎలా పుట్టిందో తెలుసా? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విష్ణుమూర్తి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది సుదర్శన చక్రం. చేతిలో తిరిగే ఈ చక్రానికి చాలా శక్తి సామర్థ్యాలు ఉంటాయి. యుద్ధంలో శత్రువుల నాశనానికి, భక్తుల కోరికలు నెరవేర్చడానికి, భక్తుల ఇబ్బందులు తీర్చడానికి, ఎలాంటి వినాశనాన్నైనా ఎదుర్కొనే శక్తి ఈ సుదర్శన చక్రానికి ఉందని పురాణాలు చెప్తున్నాయి. విష్ణుమూర్తి ఆయుధం సంకేతమైన సుదర్శన చక్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఎలా వచ్చింది? సుదర్శన చక్రానికి అంతటి శక్తి సామర్థ్యాలు ఎలా వచ్చాయి? ఇలాంటి సందేహాలన్నిటికీ పురాణాలు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విశ్వానికి రక్ష విష్ణుమూర్తి. అందుకే ఈ దేవుడికి ఒక శక్తివంతమైన ఆయుధం అవసరమైంది. దేవుళ్ళు భక్తులకు వ్యతిరేకంగా వచ్చే ఎలాంటి బెదిరింపులనైనా రూపుమాపే అద్భుత శక్తి కలిగిన ఆయుధం కోసం విష్ణువు వేచి చూశాడు. శక్తివంతమైన ఆయుధం కోసం విష్ణుమూర్తి శివుణ్ణి పూజించడం మొదలుపెట్టాడు. అయితే విష్ణు ప్రార్థించేటప్పుడు శివుడు మైమరిచిపోయి ఉన్నాడు. కానీ విష్ణు మాత్రం శివుడి అనుగ్రహం పొందే వరకు శ్రద్ధాభక్తులతో ప్రార్థిస్తూనే ఉన్నాడు. కొన్నేళ్ల పాటు విష్ణువు శివుడి జ్ఞానంలో ఉండడంతో చివరికి విష్ణుమూర్తి భక్తికి మెచ్చిన శివుడు కళ్ళు తెరిచాడు. అప్పుడు శివుడు విష్ణుమూర్తికి అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రంను సృష్టించాడు. తన ఆలోచనలతో రూపొందించిన మొదటి ఆయుధం సుదర్శన చక్రం. సుదర్శన చక్రంతో పాటు దానికి అత్యంత శక్తి సామర్థ్యాలు ప్రసాదించాడు పరమేశ్వరుడు. అలా విష్ణుమూర్తి ఆయుధం సుదర్శన చక్రం ఈ విశ్వంలోనే చాలా శక్తివంతంగా మారింది. దీని వెనుక మరో పురాణ గాథ కూడా ఉంది. విశ్వకర్మ కూతురు సూర్య భగవాను పెళ్లి చేసుకుంటుంది. కానీ సూర్యుని నుంచి వచ్చే వేడి కారణంగా ఆమె సూర్యుని దగ్గరికి వెళ్ళలేకపోయింది. కూతురి కోసం విశ్వకర్ముడు సూర్యుని తేజస్సును వేడిగా తగ్గించి ఒక వస్తువు తయారు చేశాడు. అలా పుట్టిందే విష్ణు చక్రం అని మరో కథ వివరిస్తుంది. సుదర్శన చక్రం, శివుడి త్రిశూలం రెండు చాలా శక్తివంతమైనవని హిందూ పురాణాలు చెప్తాయి. విష్ణుమూర్తి చేతిలో ఉండే సుదర్శన చక్రం ప్రతి సెకనుకు మిలియన్ల సార్లు తిరుగుతుందట. ఈ విష్ణుమూర్తి సుదర్శన చక్రానికి 108 బ్లేడ్లు ఉంటాయి. అలాగే కళ్ళు మూసి తెరిచేలోపే అనేక మిలియన్ యోజనాలు తిరిగే శక్తి కలిగి ఉంటుంది. ఒక యోజనం అంటే 8 కిలోమీటర్లు. అలా మిలియన్ల యోజనాలు చుట్టేయగలదు. ఈ విశ్వాన్ని ఎవరైనా దుష్ట శక్తులైనా నాశనం చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళ తలను సుదర్శన చక్రంతో తీసేసే శక్తి విష్ణుమూర్తికి ఉంటుంది. సుదర్శన చక్రానికి తెలివి, స్థిరత్వం, నీతి, న్యాయం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ద్వాపర యుగంలో విష్ణు 8వ అవతారమై శ్రీకృష్ణుడు ఈ సుదర్శన చక్రాన్ని అగ్నిదేవుడి ద్వారా పొందుతాడు. దండి సుదర్శన చక్రం యొక్క విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.